మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి దేవుడు ఆయన శిలువ చాటును మరుగుపరిచి దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి ఈ 2025 సంవత్సరంలో 2 నెలలు కాచి కాపాడి ఉన్నాడు. ఈ 2వ నెల చివరి పరిశుద్ధ దినంలో పాలు పంపులు పొందిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగము చూడండి ఒకసారి. 32వ నిర్గమ కాండము 32 7వ వచనం చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, నీవు దిగి వెళ్ళుము, నీవు దిగి వెళ్ళుము. అలాగే ఈ యొక్క 14వ అధ్యాయంలో మత్తయి సువార్త 23వ వచనం చదువుకున్నాం. ఆయన జనసమూహులను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకుని ఏకాంతం అండర్లైన్ చేయవలసిన ప్రభు నందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలమంతయు దేవుడు మనల్ని కాచి కాపాడిన రీతిగానే దేవుని వాక్య ప్రకారముగా మోషే ఒంటరిగా సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు ఏకాంతముగా. ఈ దినము అంశంగా నేను ఎన్నుకున్నది ఏకాంత జీవితం, లేదంటే ప్రశాంత జీవితం, ప్రశాంతమైన జీవితం. ఈ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే చాలామంది చేసేటటువంటి పని తీర్థయాత్రలకి వెళ్ళిపోతారు. హిమాలయాలు కానీ కాశీ అని హిందువులైతే, అలాగే కొంతమంది ఊటీ అని, కేరళ అని, అరకు అని ప్రశాంతంగా ఉండాలని, ఏకాంతంగా ఉండాలి. ఏకాంతం అంటే దేవుడి దగ్గర. ఏకాంతం అంటే అర్థం ఏంటి? దేవుడి గది. ఎక్కడ దొరకదు, దేవుడి గదిలోనే దొరుకుతుంది ప్రశాంతత. రోడ్డు మీద వెళ్తే ప్రశాంతత ఉండదు. చెవి ఏదో మాట వింటది. స్నేహితులతో కూర్చుంటే నోరు కుదురుగా ఉంటుంది, నోరు ఏదో మాట్లాడుతుంది. అనేక రకాలైనటువంటి విషయాల వల్ల ఏకాంతత అనేటువంటిది, ప్రశాంతత అనేటువంటిది పోతుంది. ఆధ్యాత్మికమైన జీవితం ఉండదు, ఆత్మీయమైన జీవితం ఉండదు. మోషే ఏకాంతముగా వెళ్ళి దేవుడిని దర్శించాలని సీనాయి పర్వతం ఎక్కాడు. ఎక్కి దేవుడిని స్తుతిస్తున్నాడు, ముఖాముఖి మాట్లాడుతున్నాడు. తను వెళ్ళినటువంటి పని అంతా అయింది, దేవునితో మాట్లాడి కొండ మీద. కానీ తిరిగి రావాలన్న సంగతి మర్చిపోయాడు. మనం కూడా అంతే, ప్రార్థనలో వెళ్ళిన తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ వెనక రావాలని కానీ ఆఫ్ చేయాలని కానీ అనిపించదు. ఒక్కొక్కసారి ఏదే ఏరియా వెళ్ళినప్పుడు వెనక్కి రావాలని అనిపించదు. ఎక్కడికి వెళ్ళారు మీరు? మా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభు కూడా
పగలంతా ప్రజల దగ్గర ఉంటే ఎన్నో సమస్యలు వినేవాడు ఆయన. గుడ్డివారిని బట్టి కుష్ఠరోగులను బట్టి, బలహీనమైన ప్రజలను బట్టి, మరణించిన వారిని బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులోకి వస్తూ ఉంటే ఆయన అనుకున్నాడు, నేను ఏకాంతంగా వెళ్ళి ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళి నా తండ్రితో మాట్లాడతాను. దేవదూతలు దిగివచ్చి ఆ రాత్రంతా ఆయనకు పరిచర్య చేస్తూ ఉంటే ప్రభువు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏకాంతముగా. ఎవరు లేరు కొండ మీద. రాత్రి అయ్యేసరికి పగలంతా కష్ట సుఖాలు పంచుకోవడం, ప్రజలతో తగిన ఆశీర్వాదాలు ఇవ్వడం, వెంటనే ఆయన రీతిగా చేస్తున్నటువంటి అలాగే మోషే కూడా కొండ ఎక్కాడు. ప్రభుతో మాట్లాడి తిరిగి రావాలన్న ఆలోచన మర్చిపోయాడు. మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, 7వ వచనంలో అన్నాడు కదా, ఏమన్నాడు? మోషే కొండ దిగి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నీ ఏకాంత ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోకి వెళ్ళినప్పుడు వేరే ఆలోచన ఉండకూడదు. ఇంకా ప్రభువు ఉండాలి, దేవుడు ఉండాలి, నువ్వు ఉండాలి. మధ్యలో ఏముండాలి? సాతాను ఉండకూడదు. నీ కష్టం ఉండాలి, సుఖం ఉండాలి, వేదన ఉండాలి, సమస్య ఉండాలి, ఇబ్బంది ఉండాలి, అన్నీ ఉండాలి. అది నీ చదువు కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు దేవునికి నీకు నువ్వు మధ్యలో ఉండాలి. ఆ సమస్య రెండవది మనం ఉండకూడదు. రెండవ సమస్య మధ్యలో దేవునికి నీకు మధ్యలో ఉండదు. ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నామో, ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, రక్షణ జ్ఞానం లేదు, ప్రభువా జ్ఞానాన్ని, చదువుకున్నావా ఉద్యోగం లేదు, ప్రభువా ఉద్యోగాన్ని, ఇంట్లో పనిచేస్తున్నావా సుఖం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, నాకు అనుగ్రహించు ప్రభువా. దేవునికి నీకు సమీపంగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే పైకి వెళ్ళి దేవునితో మాట్లాడి ఉండిపోయి మర్చిపోయి కిందకి వెళ్ళాలి, బయటికి రావాలి. ప్రార్థనా గదిలో నువ్వు వెళ్ళినప్పుడు, అనగా మొహాల మీద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మర్చిపోవాలి. దేవునికి నీకు ఒక ముడి ఏర్పడాలి. ఆ ముడి ఏర్పడినప్పుడు ఈ లోకాన్ని మర్చిపోతాం, ఈ కష్టాన్ని మర్చిపోతాం, వేదన మర్చిపోతాం, ఇబ్బందులు మర్చిపోతాం, ఇక్కట్లు మర్చిపోతాం, సమస్యలు మర్చిపోతాం, ఆర్థికమైన, శారీరకమైన, వ్యక్తిగతమైన, లోకపరమైన అన్నీ మర్చిపోతాం. అందుకే మోషే ఈ జనం ఇశ్రాయేలు అందరితో నడిచి వచ్చాడు. సమూలంగా ఆయనకి ఈ లోకంలో కూడా నడుస్తూ ఉన్నప్పుడు పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఎందుకు ప్రభు నేను చదువుతున్నాను జ్ఞాపకం ఉండలేదు, ఎందుకు తండ్రి ఎంత చదువుకున్నాను నాకు ఉద్యోగం లేదు, ఎందుకు తండ్రి ఉద్యోగం ఉంది కానీ పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది. నీ భర్తలో నెమ్మది లేదు, భార్యలో నెమ్మది లేదు. ఎందుకు ప్రభువా? ఇది నీకును దేవునికి సంబంధించింది. వెంటనే ఈ సమస్యలన్నీ మూట కట్టుకుని తల మీద పెట్టుకుని కొండ ఎక్కి సీనాయి పర్వతం వెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడతాం. అందుకనే యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి ఆ ఒలీవ కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. 14:23 వచనంలో ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఎలా ఉన్నాడు? ఒంటరిగా నీ హృదయాన్ని ఒంటరిగా ఉంచి దేవునితో మాట్లాడితే నీకు నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది,
సమాధానం ఉంటుంది. అనేక సార్లు ప్రభు అదే చేశాడు. ఆయన పరిచయం చేసిన 3.5 సంవత్సరాల్లో ప్రతిసారి కూడా యోహాను సువార్త 7:53 కూడా అక్కడ మనం చూస్తాం, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవ పండగకు వెళ్ళాము. దేవాలయం రాత్రంతా ప్రభుతో మాట్లాడటం, దేవునితో మాట్లాడటం, తండ్రితో మాట్లాడటం, ఈ లోక సంబంధమైన కష్టములను గూర్చి, ఈ లోక సంబంధమైన శ్రమలను గూర్చి, ప్రతి పాపి విషయము తన తండ్రితో మాట్లాడి రాత్రికాల సమయం అయిన తర్వాత ఉదయమును మరలా దేవాలయంలోకి ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి ఈ మనస్సు మనకును కలిగి ఉండాలి. ఈ సమస్య అయినా, ఈ ఇబ్బంది అయినా, ఎక్కట్లయినా, ఏది అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానములో మనము ఒప్పుకోవాలి. అట్లయితే రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అలా అయితే ఎలా అయితే? అలా అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్లయితే దేవునితో సంబంధం పెట్టుకోవాలి, దేవునితో ఒప్పందం పెట్టుకోవాలి, దేవునితో పరిష్కారం పెట్టుకోవాలి. నీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవునికి నీకు ఒక ముడి వేసుకోవాలి. చిన్నోళ్ళు ఏం పెద్దోళ్ళు ఏం లేదు. నేను ఎగ్జాంపుల్ పెట్టుకున్నారు ఉద్యోగాల కోసం రాయడానికి. రేపటి నుంచి 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వారికి ఉన్న సమస్య. ప్రభు నాకు జ్ఞానం లేదు, అడగాలి దేవుని. ఎందుకు నా జీవితం ఏదైతే అయిపోతుంది, చదువుతున్నాం కానీ అది గంగలో పోసిన పన్నీరు అవుతుంది, వ్యర్థమైపోతుంది. ఎందుకు ప్రభు అని చూడండి. లూకా సువార్తలో కూడా ఆ మాట ఎందుకు అలాగ అయిపోతుందో అక్కడ చెప్తాడు. 12:15 అక్కడ చెప్తారు చూడండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభములకు ఎడమియ్యక. అర్థమైందా ఎందుకు పాత్ర దేవుడు లేదో? వస్తాం. ఒక ఆవిడ అనుకునేదంట, అయ్యో ఇంటికాడ బట్టలు ఎండ పెట్టాను, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆవిడ అనుకుంటుంది, ఏమని అనుకుంటుంది? బట్టలు తెల్లగా ఉతికాను, వర్షం వచ్చేలా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. మాట్లాడితే దేవుడితో మాట చెప్తుంది, వర్షం వచ్చేలా ఉంది, బట్టలు ఎండ పెట్టాను. ఆలోచన ఏ విధమైన ఎడబాట్లకు సూటకూడదు. దేవునితో, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఇక్కడైనా ఇంటి దగ్గరైనా మనం ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, నువ్వు తలించేటటువంటి ప్రతి విషయము జరగాలని అనుకుంటున్నావో, బయట విషయాలకు మనం చోటు ఇవ్వకూడదని వాక్యమే తెలియజేస్తాం. వాక్యం తెలియజేస్తాం. అందుకనే దేవుని బిడ్డలారా, మనము మొదట ఏకాంత ప్రార్థనలో ఆరోగ్యం ఉంటుంది. ఏకాంత జీవితంలో ఆరోగ్యం ఉంటుంది. అందుకే అనేక మంది స్వస్థత వచ్చినప్పుడు, అస్వస్థత వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దూర ప్రయాణం వెళ్ళిపోయి ఏకాంతంగా ఉండాలనుకుంటారు. కొన్నాళ్ళు గడిపొస్తే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలైనా, ఇబ్బందులైనా, ఇక్కట్లైనా మర్చిపోయి కొంతకాలం ఏకాంతంగా బ్రతకాలి. ఆ ఏకాంతతలోనే ప్రశాంతత వస్తుంది. ఏకాంతంగా ఉండి ప్రభుతో మాట్లాడుతుంటే నాకు నెమ్మది వస్తుంది, నాకు ఆరోగ్యం వస్తుంది, నాకు ఆయుష్ వస్తుంది. కాబట్టి నాకు ఉన్నటువంటి సమస్య యావత్తు కూడా మర్చిపోయి, అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏకాంతముగా వెళ్ళి ఆ ఒలీవ కొండ మీద రాత్రంతయు కాలం గడిపి, నిజమే నీకు బాధ కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవుడితో ఏకాంతంగా కాలం గడపడానికి ప్రయత్నం చేయాలి. మొదటి వచనము నిర్గమకాండంలో
మరి చూడండి ఒకసారి మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్ద కూడి వచ్చి, లేము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని. ఈలోగా సమస్య ఏర్పడింది. మోషేని శోధించిన, మోషేని గడగడలాడించిన, అందరూ ఏకమైనప్పుడు ఇశ్రాయేలు అందరినీ కూడా కింద వదిలిపెట్టి ఏకాంతంగా ప్రభుతో గడపాలని వెళ్ళినప్పుడు, ఇదే విశ్వాస జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రార్థన జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్నట్టు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్న కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో ఎదురవుతాం. ఆయన ఎదుర్కొనే శక్తిని మరి ప్రభుతో ఒప్పందం చేసుకోవాలి. ఎందుకు వచ్చాడు మోషే? చెప్పాడు, దేవుడు చెప్పాడు, మోషే వెళ్ళుము, నాతో సహవాసము ఇక చాలు. నీ ప్రజలు అక్కడ తప్పు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉంది, ముందుగానే చెప్పేశాడు యేసు ప్రభు. ఈ ఏడో వాక్యంలో చెప్పేశాడు, నువ్వు ఎలా పోతే వాళ్ళు పాపం చేశా, వాళ్ళు తప్పు చేస్తున్నా, నువ్వు వెంటనే వెళ్ళు. మరి ఆ యొక్క ఏకాంత జీవితంలో ఉన్న మోషేకు దేవుడు చెప్తే వచ్చి చూసేసరికి వాడు చెవుల్లో ఉన్న బంగారం, ముక్కుల్లో ఉన్న బంగారం, మెడలో ఉన్న బంగారం, కాడుకున్న ఆ వెండి ఇవన్నీ తీసేసి ఒక నందిని చేసుకున్నారు, ఒక ఎద్దుని చేసుకున్నారు. మోసే తీసుకొచ్చాడు. ఈ విధంగా ఏమైపోయాడు మాకు తెలియదు కాబట్టి ఈ నందే మా పంది, ఈ నందే మా దేవుడు, మమ్మల్ని అక్కడే తీసుకొచ్చాడు ఈ నందే. వెంటనే మోసే చూసి ఆశ్చర్యపోయింది. అదే జీవితంలో కూడా అంతే. నువ్వు ఆధ్యాత్మికంగా నడుస్తున్నప్పుడు నీకు శ్రమ వస్తుంది, నువ్వు ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు దుఃఖం వస్తుంది, నీవు దేవుడికి సమీపంగా ఉన్నప్పుడు శ్రమ వస్తుంది. వీటన్నిటిని ఎదుర్కోవడానికి నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి శక్తి అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. అందుకే అక్కడ వెంటనే నువ్వు కొండ దిగేళ్ళు వెళ్ళిన వెంటనే సమస్య చూస్తున్నాడు. వెంటనే ఆశ్చర్యపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి అబ్రహాంతో అంటాడు 18:33 అబ్రహాంతో దేవుడు ఆ రీతిగానే మాట్లాడతాడు. ఒక మాట చూడండి, ఒక మాట, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అంటే అబ్రహాం కూడా ఏకాంత జీవితంలో ఎవరితో ఉన్నాడు? ప్రశాంత జీవితం కొరకు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ ఏకాంత జీవితంలో కోరుకోవాల్సింది దేవుడి సన్నిధానంకి వచ్చినప్పుడు దేవుడితో సహవాసం అనేటువంటిది అబ్రహాం వలె మనం కూడా కోరుతాం. అదే కోరుకున్నాడు. సమస్య ఎదిరించాడు, సమస్యను పరిష్కరించుకున్నాడు. కనుక మనం కూడా అనేక విషయాలు అనగా ఏకాంత ఈ ప్రశాంత జీవితంలో ఆరోగ్యం ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రశాంత జీవితంలో ఆయుష్ ఉంటుంది. దేవుని ప్రార్థన జీవితంలో నీకు తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది. అందుకనే దేవునితో శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని కలిగి మనం ఉండాలి. అందుకనే చూడండి, సామెతల గ్రంథంలో ముఖం పైకి అందంగానే కనపడుతుందంట, హృదయం మాత్రం కృంగిపోయేటటువంటి బాధలు ఉంటాయట. 15:11 అక్కడ మనం చూస్తే సామెతల గ్రంథంలో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది? అందుకనే చాలా మంది అంటారు కదా, మా అమ్మకు చెప్తే బాధ అంతా తగ్గిపోతున్నాను, నా పెద్ద కూతురితో చెప్తే బాధ అంతా తగ్గు, కానీ చిన్న కూతురితో చెప్తే బాధ పెరిగిపోతుంది. చూసారు కొంతమంది ఇలా మాట్లాడతారు. భార్య భర్తలు ఇద్దరు గదిలో ఉన్నారట, చక్కగా మాట్లాడుకుంటున్నారట.
మాట్లాడుకుంటా వీళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్నారన్నమాట. భార్యతో చెప్తున్నాడు ఈయన, ఏమే ఢిల్లీ ట్రాన్స్ఫర్ వచ్చింది నాకు, ఢిల్లీ ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి మన ఇద్దరం వెళ్ళిపోదాం, మా అమ్మమ్మ కదా అనాథాశ్రమం పెట్టేసి వెళ్ళిపోదాం అని ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఏకాంతంలో కూడా అపవిత్రత ఉంటుంది, దాన్ని తొలగించుకోవాలి సుమా. అయితే వెళ్ళిన తర్వాత వెంటనే భార్య చూడు, భార్య అంత మంచిదో చూడండి ఒకసారి. వింటూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోదాం, అక్కడ చేస్తాను నేను, అక్కడే మన ఇద్దరు ఉందాం, మా అమ్మని వెళ్తా అనాథాశ్రమంలో వేసి వెళ్ళిపోదాం అంటే ఈవిడ అవతల గదిలోంచి కిటికీలోంచి విషయాలన్నీ వెంటనే తల్లి ఏడుస్తుంది, కూర్చొని ఏడుస్తుంది. అయ్యో, నా కడుపున పుట్టినటువంటి కొడుకే నన్ను వేరు చేస్తున్నాడు, వేరొక పేరు తెంచుకుని వచ్చినటువంటి నా కోడలు నన్ను ఎంత ప్రేమిస్తూ ఉంది. కోడలు ఏమన్నట, అదేంటండి అలా అంటారు, మనం ఉన్న చోటే దూత అంటారు కదా, అక్కడే ఉంటుంది ఉన్నత దానిలో. మీకు తెలుసో తెలీదు కానీ మీ అమ్మగారు నాకు ఒక విషయం చెప్పారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు నువ్వు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తినడానికి తిండి కూడా లేనప్పుడు నిన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేసేద్దామని మీ అమ్మగారే అనుకుందంట. అయ్యో, నా కొడుకు నా ప్రేమ తెచ్చుకుని పుట్టాడు కాబట్టి నేనెందుకు అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి, కష్టమైన నష్టమైన శ్రమైన దుఃఖమైన నా శబ్దం వచ్చి నా కొడుకుని పెంచుకోవాలని అన్నదండి మీ అమ్మగారు. వెంటనే ఎవరంటున్నారు ఈ మాటలని? తల్లికి లేదు బాగా వచ్చింది, అబ్బా నా కోడలు ఎంత మంచిది, నా కోడలు ఎంత మంచిది. ఈ దినాన నిన్ను ఆ దినము ఆ అనాథాశ్రయంలో నిన్ను వదిలేస్తే ఈ రీతిగా ఉండువా నువ్వు? లేదు కదా. ఈ స్థితిలోనికి ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎలా ఉద్యోగం చేస్తున్నావు, నీకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వేం చేస్తానంటున్నావు? నిన్ను పెంచిన నీ పాలించి పెంచినటువంటి తల్లిని తీసుకెళ్లి ఒంటరిగా అనాథాశ్రమంలో వేస్తాను. అయ్యా, ఇది మనకి తగదు, మీరు మళ్ళా మీరు ఉండండి, నాతో పాటు నా అత్తగారు కూడా ఉంటది, నాకున్న దాంట్లోనే ఆవిడ తింటది ఉంటది. కాబట్టి వెంటనే భర్తకు గుర్తు వచ్చింది. ఏకాంత జీవితంలో కూడా వ్యతిరేకమైన ఆలోచన వస్తాయని ఇది ఏకాంత జీవితంలో. కాబట్టి దేవునికి ఆశ్రయించే వారిగా ఉండాలి. చూడండి, పదులు పెట్టబడిన ఒక ఖడ్గం వల్లే మనం ఉండాలి. వర్ష గ్రంథము లేవు చెప్తారు ఒక మాట, దేవుడే మాట్లాడుతూ 13:15 మనము పదులు పెట్టకపోతే ఎలా ఉంటామో వాక్యం చేత పదులు పెట్టాలి, ప్రార్థన చేత పదులు పెట్టాలి, దేవుడు మాటల చేత నువ్వు నిరంతరం కూడా నువ్వు ఫలించేదానిగా ఎదగకపోతే ఏం జరుగుతుంది? చూడండి, నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో బలాభివృద్ధి నందును. అయితే తూర్పు ఎంతో సంతోషంగా ఉన్నాడంట ఎఫ్రాయిము అనేటువంటి ఒక మనుషుడు సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, మంచి బలాలు పొందుకుంటున్నాడు, దేవుడి ఆశీర్వాదం చేత నిర్ణయము అభివృద్ధి అవుతున్నాడు. దేవుడిని మర్చిపోయే స్థితిలోకి వచ్చావు, దేవుడిని నిర్లక్ష్యం చేసే సమయానికి వచ్చావు. వస్తే ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. అయితే ఒక దినమున తూర్పు గాలి వచ్చును, ఇదిగో యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును, అది రాగా అతని యొక్క సమస్త ఐశ్వర్యము అనగా నీటి మొక్కలు ఎండిపోవును, అతని ఓటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతని ప్రియమైన వస్తువులన్నిటినీ. చూసారా, దేవుని మర్చిపోతే ఉదయం ఎండిపోయే కాలం వస్తుంది.
నువ్వు అనుకుంటావు దేవుడితోనే ఉన్నాననుకుంటావు, దేవుడితోనే సమాజం చేస్తున్నాను, దేవుడితోనే ప్రార్థనలో ఉన్నాను, నా ఏకాంత జీవితంలో యేసయ్య ఉన్నాడు అనుకుంటాం. కానీ అనుకుని తప్పిపోతే ఎండిపోతారు, లేచి తేలిపోతారు, ఇంకిపోతారు, సాతాను చేత కొట్టబడతారని వాక్యం రాయడం. హెచ్చరికలు ఇవ్వాలి. ఎఫ్రాయిము ఎంతో సంతోషం ఉన్నాడు. ఎఫ్రాయిము వంటి నీవును, నీ భార్యను, నీ బిడ్డలను, నీవు మొత్తం సమస్త కుటుంబంగా సంతోషంగా ఉన్నారు, సమాధానం ఉన్నారు. దేవుని నిర్లక్ష్యం చేశారు. ఏకాంత జీవితం లేనే లేదు, ప్రశాంతమైనటువంటి జీవితం లేనే లేదు, దేవుడితో సహవాసం లేదు, దేవుడితో ప్రార్థన లేదు, దేవుడితో స్తుతి లేదు, దేవుడితో వాక్యం లేదు, దేవుడితో దేవా దేవా అనేటువంటి అంగలార్పు లేదు. అందుకని అంటాడు, ఆకాశం నుండి గాలి వస్తుంది, అరణ్యం నుండి గాలి వస్తుంది, నీటి ఓటలు ఇంకిపోయినట్లుగా ఉంటుంది వాడి జీవితం. అందుకని ఈ ప్రశాంతమైన జీవితంలో దేవుడు నీకు ఉండాలి, నీతో ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, ప్రభుతో నేను మాట్లాడుతూ ఉన్నాను, దేవుడితో నా వ్యక్తిగత విషయాలని తెలియజేస్తున్నాను నువ్వు అనుకుంటావో, అప్పుడు నువ్వు వాడిగల ఖడ్గం వలె ఉంటావు. వాడిపోవు, వాడిగల ఖడ్గం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఆ మాట రాయబడినట్లుగా మనం చూస్తాం. 2వ వచనంలో, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. బాణాల అంబుల పొది, అంబుల పొది, అంబుల పొది, అంబుల పొదిలో పెట్టి బాణాన్ని మూసినట్లుగా నిన్ను మోస్తాడు దేవుడు. నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితానికి, నీ పరిశుద్ధమైన జీవితానికి ఒక రెండంచులు కలిగినటువంటి ఖడ్గాలుగా ఉన్నటువంటి పొగను పెట్టి ఆయన చేతుల కింద నిన్ను భద్రపరుస్తాడని వాక్యంలో తెలియజేస్తాడు. అందుకనే ఏకాంత జీవితం వల్ల నీకు దీర్ఘాయువు ఉన్నది. ఏకాంత జీవితం వలన నీకు ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఉన్నది అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి దేవుని వాక్యం చేత నువ్వు మొదలు పెట్టాలి. దేవుని వాక్యం చేత నువ్వు మృదువైనటువంటి ఒక బాణం వలె సిద్ధంగా ఉండాలనేటువంటి సత్యాన్ని వాక్యంలోనే తెలియజేయాలి. అదే 5వ వచనంలో కూడా, యెహోవా దృష్టికి నేను ధనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను, కాగా తన సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు తన యొద్దకు సమకూర్చుటకును గర్భమున పుట్టించి యెహోవా ఇలా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని సిద్ధాంతంలో నువ్వు పదులు పెట్టబడాలి. ఒక బాణము అని పదులు పెట్టబడాలి అంటే నీకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, ఏకాంతమైనటువంటి జీవితాన్ని దేవుడి సిద్ధాంతంలోకి వచ్చినప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడడానికి, దేవుడి యొక్క మాట నువ్వు వినడానికి పవిత్రమైన స్థానంలో ఒక తీర్మానం చేసుకోవాలి అనేటువంటి సత్యము దేవుని వాక్యము తెలియజేస్తాను. అలా జీవించడానికి ఇష్టం కూడా ఒక పని చేశాడు. మీకు రెక్కా పాపం ఎదురు చూస్తూ ఉంటాడు కదా, ఎక్కడ ఆది కాండము చూడండి 23వ అధ్యాయంలో అనుకుంటాను. 20 పిల్లి అంటే 24 వస్తుంది. పిల్లి అంటే ఆది కాండలో పెళ్ళి అంటే 24 చూడండి 63. సాయంకాలమున ఇస్సాకు పొలంలో జ్ఞానింప బయలు వెళ్ళి కన్నులు ఎత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చూడను. ఒంటెల మీద ఏమున్నది? సుందరమైన కాబోతున్నటువంటి భార్య రెక్కా ఉన్నది. 24 అధ్యాయంకి వచ్చేసరికి పెళ్లి కనపడతారు. పెళ్లి ఇస్సాకు పెళ్లి కనపడదు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఈయన? ఒంటరిగా వెళ్ళిపోయి పొలంలోకి వెళ్ళిపోయి పొలంలో ధ్యానం
ఏకాంత జీవితం. మరి మా ఆవిడంత రాబోతున్నా మీరు వెళ్దాం అన్నాడక లేదు, ఒంటరి జీవితం. వెళ్ళాడు, ఎదురు చూస్తున్నాడు. చూసి దేవుడి యొక్క ఆశీర్వాదం చెప్పున ప్రార్థన ముగించుకొని చూచిన వెంటనే నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. ఏకాంత జీవితము దేవుడితో ప్రార్థన చేసినప్పుడు అందుకనే ప్రభు ఆ ఒలీవ కొండ ఎక్కి తన తండ్రితో నిత్యము మాట్లాడి ఆశీర్వాదం తీసుకొని తెల్లవారేసరికి మరలా దేవాలయంలోకి వచ్చేసేవాడు. సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరుకులు ఇవన్నిటిని కూడా పరిష్కరించడానికి ప్రభు ఆ ఒలీవ కొండ దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ఒంటి మీద ఒక అందమైన సుందరమైన కన్యక కనబడతా ఉంది. ప్రార్థనకు ప్రతిఫలం కన్యక. ప్రార్థనకు ప్రతిఫలం నీకున్న సమస్య విరుగుడు, మనకున్న బాధలు విరుగుడి. నీ ఆత్మీయ జీవితంలో బలం ఉంటే అపవాదికి బలహీనత ఉండదు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో బలం ఉంటే, శక్తి ఉంటే శాతాను దినదినము పొంగిపోతుంది. నిన్ను సమీపించడానికి, నీ వ్యక్తిగత జీవితాన్ని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని, ఈ బలమైనటువంటి జీవితాన్ని బలహీనం చేయడానికి ఎంత మాత్రం కూడా ప్రయాసపడదు, దూరంగా నడవదు. అందుకనే దూరంగా వెళ్ళిపోయి చేలలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు ధ్యానం చేయగా దేవుడు ప్రతిపాదించాడు. ఏంటి? ఒంటి మీద తన భార్య వస్తున్నట్లుగా బహుమానం ఇచ్చాడు. నేను కూడా ప్రార్థనా జీవితంలో సినాయి పర్వతం దిగి వచ్చేసరికి పలకలు పట్టుకుని వచ్చాడు. వచ్చేసరికి ఇదేం దేవుడు రా నాయన, వీళ్ళందరూ బంగారం తీసుకున్నారు. అందరి దగ్గర ఉన్న బంగారం అయితే ఎంత అవుతుందండి అంటే ఎంత ఎత్తై ఉంటుంది? 7 లక్షల మంది బలమైనటువంటి పాలకులు ఉన్నారంట. అందరూ బలమైన వారే 7 లక్షల మంది అయితే భార్యలు ఉన్నారు, బలహీనలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి చెవులకి ఇవి ఉంటాయి, దిద్దులు ఉంటాయి, ముక్కులో బేస ఉంటుంది, నడుము అడ్డా ఉంటుంది. వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి బంగారం ఇస్తే ఉన్నతమైనటువంటి విగ్రహం వచ్చేసిందన్న. దేవుడితో ఏకాంత జీవితం గడిపి ఆ 10 ఆజ్ఞలను తీసుకునే పలకలు తీసుకుని వచ్చేసరికి మోషే యొక్క గుండె ఆగిపోయింది. వెంటనే పలకలు జారి 10 ఆజ్ఞలు పగిలిపోయి. ఒక్కొక్కసారి నువ్వు నాకు అవసరపడికి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసరికి గుండె పగిలిపోయింది. నీ ఆత్మీయ జీవితం స్థిరత్వం లేకపోతే ఆధ్యాత్మికమైన గది హృదయం, ఆత్మీయ గది ఈ హృదయం. ఈ అమృతకు స్థానం ఇవ్వకూడదు, దెయ్యానికి స్థానం ఇవ్వకూడదు, అపవాదికి స్థానం ఇవ్వకూడదు, ఆ లూసిఫర్కి స్థానం ఇవ్వకూడదు. ఈ పవిత్రమైన గదిలో ప్రభు ఉండాలి. ఈ పవిత్రమైన గదిలో దేవుడు ఉండాలి. ఈ పవిత్రమైన గదిలో దేవుడి వాక్యం ఉండాలి, దేవుడి ప్రార్థన ఉండాలి, దేవుడి స్తుతి ఉండాలి. అప్పుడు నీవు తలంచే ప్రతి తలంపు దేవునికి ఇష్టమైనటువంటి తలంపుగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దేవుడు సాయంకాలమైనప్పుడు ఆయన పొలములో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు తనకు కావలసిన వరాన్ని ఇచ్చాడు. నీవు నేను వరాన్ని పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో పవిత్రత ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన. ఏకాంతతలో ఆరోగ్యం ఉంది, ఏకాంతతలో ప్రకాశించే ముఖాన్ని ఇస్తాడు దేవుడు. చూడండి, మోషే కొండ దిగి వస్తుంటే ఇశ్రాయేలు చూస్తున్నారంట. అక్కడే మనం చదువుకున్న వాక్యం 34:9లో అక్కడ చాలా మంచి వాక్యం మనకు కనపడుతుంది. ముఖం ప్రకాశించేసి చూడబోతున్నారండి. 29లో 34:29 మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండేవి. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు
తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉన్నది. మేలు జరుగుతున్నప్పుడు నీకు తెలియదు. నీ ముఖము ప్రార్థనలో ప్రకాశిస్తున్నప్పుడు నీకు తెలియదు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళుమో, నువ్వు కొండ దిగి వెళ్ళుము, ఇదిగో నేను ఇచ్చే ఈ 10 ఆజ్ఞలు తీసుకొని నువ్వు వెళ్ళుము అని చెప్పాడు. చెప్పిన వెంటనే కిందకు వచ్చేసరికి అతని ముఖము ప్రకాశించుచుండెను. ఇశ్రాయేలీయులు చూస్తుంటే ఇతను మోషేయా కదా? ప్రార్థనలో ఉంటే అలా ఉంటాం మనం. మోషేయా కదా? మోషే. కానీ అతని ముఖము ప్రకాశించుతున్నది. దేవుని యొక్క రూపం అతనిలో ప్రవేశించి ఉన్నది. ఏకాంత ప్రార్థనలో, ఆ ప్రసన్న ప్రార్థనలో దేవుడు ఆయన ముఖములోనికి ప్రవేశించి ఉన్నాడు అని అనగానే వాళ్ళందరూ కూడా ఎంతోగా చూసి ఆశ్చర్యపోయారు. చాలా మంది చూస్తారు, ప్రదర్శనలు చేస్తారు కొన్ని విషయాల్లో. నేను కనబడాలి, నేను కనబడాలి. నువ్వు కనబడాలి, నీ ముఖంలో ప్రకాశం లేదు, ఏం కనబడదు. ఎక్కడ ఉండాలి, అందరూ ఉండాలి, అందరూ ఉండాలి. ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళారంటే మీటింగ్కి. ఎమ్మెల్యే గారు వెళ్ళి మీటింగ్లో పాల్గొన్నాడు. అన్ని కెమెరాలు వచ్చాయి, అందరూ తీసేస్తున్నారు. అందరూ తీసేస్తూ ఉంటే తర్వాత టీవీలో వచ్చింది. అంటే ఈయన కనబడాలి అన్నమాట. టీవీలో వచ్చింది ఈ ప్రోగ్రామ్ అన్న. వచ్చేసరికి ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఉన్నాడంట, ఆ ఊరు సర్పంచ్ గారు ఉన్నారు, ఆ ఊరు వార్డు మెంబర్తో సహా అందరూ కనపడతారు. ఈయన చూసినంత వరకు ఈయన కనపడలేదు. నెక్స్ట్ డే సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చెప్తున్నాను. అంటే ఏంటి? కనపడాలా? ఏ పని చేసినా కనపడాలి. ఇది కాదు కావాల్సింది. నువ్వు దేవుడికి కనపడడం లేదు, నువ్వు చూసుకోవాలి, నేను చూసుకోవాలి. ఆ ఉన్నతమైనటువంటి పదవిని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. నేను ఎవరికి కనపడదు ఏంటి, ఎవరికి కనపడకపోతే ఏంటి? నేను చేసే పనులు అందరికీ కనపడదు, దేవుడు కనపడుతుంది కదా. నేను చూసేటటువంటి దేవుడు గొప్పవాడు నువ్వు తలంచాలి తప్ప. వెంటనే వెళ్ళి ఆ సర్పంచ్ నువ్వు పెట్టారు, నన్ను నువ్వు పెట్టలేదు కాబట్టి రాజీనామా. ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు, ఇలాంటి మనస్తత్వాలు ఉండకూడదు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తాడు, ఆయన ఇస్తాడు నాకు ప్రతిఫలం. మోషే ముఖాన్ని చూసి, నీ ముఖాన్ని చూసి అందరూ గమనిస్తారు. దేవుల్లో ఉన్నాడు కాబట్టి ప్రకాశిస్తుంది, దేవుల్లో లేదు కాబట్టి ప్రకాశించడం లేదు. నేనేదో కనపరుచుకోవాలి అన్నట్టుగా వారి యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైన పాత్రగా మీరు ఉన్నప్పుడు మొహం ప్రకాశిస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు, ఏకాంత జీవితంలో రూపాంతరం పొందుతాడు. ఈ రూపాంతరం గురించి కూడా కొన్ని మాటలు చెప్తాను. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 17:1 రూపాంతరం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఎలా వెళ్ళాడు? ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ప్రభు ఏకాంతంగా తీసుకెళ్ళాడు, వారి ఎదురుగానే ప్రభు రూపాంతరం చెందాడు. మన జీవితాలు కూడా రూపాంతరం చెందాలి. ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు. నేను ఒకలా ఉన్నాను, మొన్న ఒకలా ఉన్నాను, ఈ రోజు ఒకలా ఉన్నాను, రేపు ఒకలా ఉండాలి. నిన్నటి వరకు నాలో వాక్యం లేదు, నిన్నటి వరకు నాకు ప్రార్థన లేదు, నిన్నటి వరకు నేను దేవుని స్తుతించలేదు, నా జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నేను ప్రకాశింపజేసుకోలేదు, నేను రూపాంతరం చెందలేదు. ఆ రూపాంతరం చెందుతుంటే యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద తీసుకెళ్ళి ఉంటే రూపాంతరం చెందుతుంటే ఆశ్చర్యపోతున్నా. ఈ బాబోయ్ 3.5 సంవత్సరాలు మనతో ఉన్నాడు కానీ ఇంత ప్రకాశవంతమైన ఎలుగు ఎప్పుడు కూడా చూడలేదు. నేను ఆశ్చర్యపోతున్నాను. నిజమే, నిన్ను చూసేవాళ్ళు అలా అనుకోవాలి, నన్ను చూసేవాళ్ళు అలా అనుకోవాలి. నీ మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలో కానీ, చేష్టలో కానీ. అమ్మాయి మునుపుడి కంటే అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉంది. మునుపుడి కంటే ఈ కుర్రోడి జీవితం నేను నేను తేల్చుకోలేకపోతున్నాను. అసలు ఆయనేనా ఈయననా? ఏం రూపాంతరం చెందాడండి ఆ పిల్లడు, ఏం రూపాంతరం చెందిందండి అమ్మాయి.
ఆవిడ ఆ విశ్వాసి ఇప్పుడు కనిపిస్తుంది నాకు. అప్పుడు నాకు విశ్వాసంగా కనపడలేదు, అప్పుడు నాకు ప్రార్థన యోధురాలుగా కనపడలేదు, అప్పుడు నాకు యోగ్యమైనటువంటి ఏ వాక్యమైనటువంటి స్త్రీగా నాకు కనపడలేదు. కానీ ఈ విన్న తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఆమెలో ప్రార్థన జీవితం కనబడుతుంది, ఆ అమ్మాయిలో వ్యక్తిగత జీవితంలో నీ యేసు ప్రభు కనబడుతున్నాడని రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలి. పాము ప్రతి సంవత్సరము పొరడుస్తుందంట, ఓడ్చకపోతే చచ్చిపోతాడు, మళ్ళీ కొత్త వచ్చేస్తున్నాడు. ఆ ఊడ్చేటప్పుడు వేదన, తన పొలంతా ఊడిపోయేటప్పుడు కొండల మధ్యలోంచి వెళ్ళడం, రాళ్ళ మధ్యలోంచి వెళ్ళడం. ఈ రాళ్ళు, ఈ కొండలు సమస్యలకు, ఇబ్బందులకు సాదృశ్యం. ఈ సమస్యల నుండి నువ్వు రూపాంతరం చెందితే, ఈ ఇబ్బందుల్లో నుండి నువ్వు రూపాంతరం చెందితే, అవి ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, నువ్వు చదువు సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, శారీరకమైన ఇబ్బందులు కావచ్చు, లోకపరమైన ఇబ్బందులు కావచ్చు. నువ్వు రూపాంతరం చెందాలి అంటే మరి సమస్యలను శారీరకంగా ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు ఆ చివరి వరకు, తోక వరకు పొరవడిచిన తర్వాత ఎంతో ఆహ్లాదంగా తన తోక మీద నిలబడి లోకాన్ని ఎలా చూస్తున్నాడు. తోక మీద నిలబడి నేను మళ్ళా నూతన జన్మ వచ్చింది, నాకు నా పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక రూపాంతరం చెంది శ్రేష్టమైనటువంటి ఆకారం నాకు వచ్చింది అని ఆ సర్పము సంతోషిస్తుంది. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి ప్రభు రూపాంతరం చెంది వెళ్తూ ఆరోపణ అవుతుంటే ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. క్రైస్తవులుగా ఈ గుణం నీకు నాకు ఉండాలి. ఎప్పుడు ఉన్నట్టే, ఎప్పుడు పాపం చేస్తున్నట్టే, ఎప్పుడు బతుకుతున్నట్టే కాదు, కానీ దినదినము ఆధ్యాత్మికంగా ఎదగాలి. చూసే వారికి రూపాంతరం చెందినట్టు కనపడాలి. నీ మాటకి, నీ ప్రవర్తన, క్రియలు, నడవడిక, నీ వాగ్దాటి ఎక్కడో ఒక చోట రూపాంతర జీవితాన్ని కనబడేటట్టు చేసుకోవాలని పౌలు గారు అంటాడు. మాట 12:2 రోమా పత్రికలో ఆయన రూపాంతర జీవితం గురించి ఒక మాట మాట్లాడతారు. చూడండి ఒకసారి. మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన, అదనమాట అసలైన విషయం. అది చూసారా, మనసు మారితే రూపాంతరం చేయలేడు. మొదట్లో ఈ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, ఏమండి మీరు పేరు మార్చుకోవాలి, పేరు మార్చుకోవాలంటే చాలా సేపు ఆలోచించాను. తాత పేరు నాకు ఇట్టారు, కనుక నేను మార్చుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నాను. బాప్తిజం తీసుకున్నట్టు ఒక అమ్మాయి అడిగింది నాకు ఇంట్లో కూడా, అమ్మ నీ పేరు పెట్టారు, అయ్యారు నాకు బాప్తిజం ఇచ్చలేదు, నా పేరు మార్చలేదు ఏంటి అంటున్నాను. ఏం పేరు పేరు అన్నా, ఎవరు పుష్ప. పుష్ప అంటే అంతకన్నా మంచి పేరు నీకు. పుష్పం కంటే పుష్పం పరిగణించినట్టు పరిగణించాలి, చక్కని వాసన రావాలి, ఇంపైన వాసన రావాలి. అంతకన్నా మంచి పేరు ఉంది, ఇంకా అంతకన్నా మంచి పేరు లేదు, మాత్రం కుదరదు అన్నాను నేను. అయితే వంట చేసుకుంటాను, పరిగణించేది అంటున్నారు కదండి, అలా పరిగణించు. నీ నిజ జీవితంలో కూడా చక్కగా జీవించు. పువ్వు వలే, పువ్వు చక్కని పుష్పం అంటే పువ్వు కదా, పరిగణించ. అయితే బాగుంది కదండి. అబ్బాయి నీ పేరు మార్చేస్తున్నాను నేను, నీ పేరు నేను మార్చేస్తాను, బాప్తిజం తీసుకుని చాలా మంది భయపడారు, బాప్తిజం తీసుకుని పేరు అంటారు. ఎందుకండి సరిపోనాలి, ఏది సరిపోనాలా? ఈ గది, ఇది గది, ఈ గది సరిపోను. అప్పుడు అన్నారు, ఏమండి మా తాత పేరు వేరే అండి, మా తండ్రి గారి పేరు ఏరబోతుందండి, నా పేరు వేరబాదండి, మా తాత పేరు నాకు ఎట్టండి నేను తీయనండి. ఎందుకు తీయలేదు? మనసు మారితే చాలు కదా, పేరంతా ఎక్కడ మారుతారు. ఇంకెవరు అడగలేదు కానీ మళ్ళీ ఆ మరుసటి రోజు నుంచి మా ముందు జీవానికి ఏర్పడమే తప్ప, కానీ ఆ ముందు దాకా నన్ను చాలాసార్లు అడిగారు, పేరు మార్చుకో, పేరు మార్చుకో.
గడియ చూశాను మా తాతగారు నేను మార్చు. కాబట్టి దేవుడు నీ పేరు కాదు బ్రతుకు మారు, నీ పేరు కాదు నీ హృదయం మారు, నీ పేరు కాదు నీ వ్యక్తిత్వం మార, నీ పేరు కాదు దేవుడు నువ్వు ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నిన్ను చూస్తే యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు నీలో ఉందని, నిన్ను చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణములు నీలో ఉన్నాయని గ్రహిస్తే నీ పేరు మారినట్లే. అంతేగాని పేరు మార్చేసుకుని యోహానమ్మ సువార్తమ్మ ఏముంది, పేరు మారదు అమ్మ, పేరు మార్చేసి ఊరు మార్చేసి అన్నీ మార్చేస్తే అందుకనే దేవుని వాక్యంలో 3 ఆరోగ్యం, ఏకాంత జీవితం, 2 ప్రకాశవంతమైన జీవితం, మూడవదిగా రూపాంతరం చెందితేనే క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు. ఇంకా ఎప్పుడు పనులు అప్పుడే చేస్తుంటే పాత జీవితం లాగానే ఉంది. అందరికీ నేను కనపడాలి, అందరినీ నేను శాసించాలి, అందరిలో నేను ప్రత్యేకంగా ఉండాలి. ఇది కాదు నీకు కావాల్సింది. మార్చుకో, హృదయాన్ని మార్చుకో, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకు. అప్పుడు రూపాంతరం పొందినట్లు పిలిపి రాసిన పత్రికలో కూడా సమస్తమును తనకు లోపరచుకున్న జాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు. 3:21. కాబట్టి 3:21 చూడండి ఒకసారి. గనుక ఆ రీతిగా ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడాలి. మనందరం కూడా ప్రకృతి సంబంధమైనటువంటి విత్తనముగా వేయబడ్డాం. నీ తల్లి గర్భంలో నీవు ఒక విత్తనముగా వేయబడ్డాం. ప్రకృతి సంబంధమైనటువంటి సిద్ధాంతంలో మనం వచ్చాం. నేటి వరకు కూడా పౌలు అంటా ఉన్నాడు అక్కడ 1 కొరింథీ పత్రిక 15:44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా మనం ఉండాలి. అందరూ వచ్చే రీతిగానే నువ్వు పుట్టావు, అందరూ వచ్చే రీతిగానే తల్లి గర్భంలో పడ్డావు. అందరూ పుట్టేటటువంటి విధానంలో నేను కూడా నువ్వు కూడా మన అందరం కూడా అందరూ వచ్చిన రీతిలోనే మన తల్లి గర్భంలో నుండి మనం వచ్చాం. మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల గర్భంలో నుంచి వచ్చాం. ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి సృష్టి. చివరికి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన సృష్టిగా మనం రూపించబడాలి. అప్పుడే నీవు రూపాంతరం చెందినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రకాశవంతము, రూపాంతరము, ఇక ఆరోగ్యము, శారీరకమైనటువంటి స్థితి నుండి ఆధ్యాత్మికమైన స్థితిలోనికి రావాలి. మూడు మాటలు మనకి శారీరకమైనటువంటి జీవితము, మానసికమైనటువంటి జీవితము, ఆధ్యాత్మికమైన జీవితం. ఒకటి శరీరమైన జీవితం మృగానికి ఉంటుంది, మానసికమైన స్థితి కూడా మృగానికి. దానికి ఆత్మీయ జీవితం అనేటువంటిది ఉంటుందా? మాట ఉండదు. అటువంటి మృగంలో నుండి అలాగే ఉండకూడదు. ఆ మృగత్వానికి సంబంధించినటువంటి జీవితాన్ని జీవించకూడదు. ఒకవేళ పశువు ఉందనుకోండి, దానికి శరీరం ఉంటుంది, మానసికమైన స్థితి ఉంటుంది. పాలు ఎలా లాక్కూడదు, అలా లాక్కూడదు. కానీ నువ్వు పాలు తీసి ఇక్కడ పెట్టానుకో అంటదా? నువ్వు అలాగే వస్తున్నావు అనుకో, అమ్మా ఇవ్వరా ఈ పాలు తీసి అలా పెట్టమ్మా అంటదా? ఆవు అంటదా? అందులో కాబట్టి మనకి పశువులకి 2 ఉంటాయి, మనుషులకి 3 ఉంటాయి. ఈ 3 స్థితిలో ఆధ్యాత్మికమైన స్థితి చాలా అవసరమైనది. ప్రకృతి సంబంధమైన సృష్టిలో మనం పుట్టాము, ఆత్మ సంబంధమైన స్థితిలో మనం ఎదగాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏకాంత జీవితానికి మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రసంగం నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకు చెప్పాను మీలో ఒకరు చెప్పండి. ఈ ప్రసంగం ఏకాంత జీవితంలోకి మనం వెళ్ళాలి. ఏకాంత జీవితం అంటే ప్రార్థనా జీవితం. ఏకాంత జీవితము ఈ వారం పోతే వచ్చే వారం ఏంటండి?
ఆ తరంలో ఉంటుందో మరి ఏంటమ్మా చెప్పండి మీరు. ఏకాంత జీవితం అంటే ఏంటి? ఎల్లుండి నుంచి ప్రార్థనలోకి వెళ్ళాలి, మనం ఉపవాస కూటాల్లోకి వెళ్ళాలి, లెక్క డేస్లోకి వెళ్ళాలి, పశుభోదనం చూడాలి. మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు దయాత్మకంగా ఇచ్చాడు. 2025 సంవత్సరాన్ని దయాత్మకంగా ఇచ్చాడు. ఈ ఏకాంత జీవితాన్ని తీసుకుని వెళ్ళి ఆ ప్రార్థనా జీవితంలో నిలబెట్టు. అదే వచ్చే బుధవారం కాక రేపు బుధవారం కాక పైచి బుధవారం. మరి రేపు మళ్ళీ ఆ బుధవారం వచ్చింది మరి వ్యక్తిగత రేపు బుధవారం కాక పైచి బుధవారం వెంకటేశ్వర స్నానం మనకి. కాబట్టి ఈ ఏకాంత జీవితాన్ని తెల్లగా తీసుకెళ్ళి ఉపవాస కూడికల్లో పెట్టుకుంటే అది నీకు, నీ బిడ్డలకు, నీ సహోదరులకు ఆశీర్వాదము. ఆ మునుపటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వెంకటేశ్వర బాగా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన మీరు కూడా ఉండండి, జ్ఞాపకం చేసుకోరండి. ఆయన శిలువ రక్తం చేత నేను ప్రోక్షించి ఆకాశపు వాకిలికి ఆశీర్వదించి ఆయన ఉన్నతమైన స్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఆమేన్. దేవుడు సదా తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షాంబుల్ కృమారించుము